సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసివై ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సెంట్రల్ లోని అమరావతి రాజధాని రావడంతో కూటమి ప్రభుత్వం. అమరావతి రాజధాని అవ్వడం ఎంతో సమంజసం అంటారు. విశాఖపట్నం అనేది మా ప్లేస్ అయినప్పటికీ మాకు కొద్ది స్వార్థం ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా ఆలోచిస్తే అమరావతి సెంటర్ లో ఉండడం మంచిది. తర్వాత పక్కనే కృష్ణా నది ఉంది, కావాల్సినంత వాటర్ సప్లై ఉంటుంది. వాళ్ళకి వాస్తురీత్యా కూడా చాలా బాగుంది. అన్ని చూసే కదా పెట్టడం. ఇప్పుడు ఒక్క అమరావతి రాజధాని కాకుండా పక్క కర్నూలు గానీ, తిరుపతి, ఇక్కడ విశాఖపట్నం అనేక రకాల డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు అది ఏంటంటే డెవలప్మెంట్ అనేది అన్ని విధాల అన్ని ఏరియాస్ కవర్ చేసేట్టు ఉండాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ కి అధిక ప్రాముఖ్యత వైజాగ్ ఇవ్వాలి. అట్లానే తిరుపతి ఉంది. తిరుపతిలో ఆల్మోస్ట్ చాలా వరకు రాయలసీమ ఏరియాలో మొబైల్ ఇండస్ట్రీస్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. రానివ్వండి, ఎన్ని మొబైల్స్ ఇస్తే ఎన్ని మొబైల్ ఇండస్ట్రీస్ అంత మంచిదే. కార్లు మనకి అందరికీ అవసరమే. ఇప్పుడు లగ్జరీ అంటే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ రాయలసీమలోని కోర్టు పెడతాము అంటున్నారు. బెంచ్ పెట్టండి, హైకోర్టు బెంచ్ పెడితే బాగానే ఉంటుంది. అదే విధంగా వైజాగ్ లో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఉంటే బాగుంటుంది. మరి పెద్దానికి అక్కడికి వెళ్ళి వాళ్ళు వెంటపడే కన్నా. ఆ తర్వాత కూడా ఇంకొకటి ఏంటంటే, ఒక ముఖ్యమైన విషయం, అడ్మినిస్ట్రేషన్ అంతా అమరావతిలో ఉంటుంది. అయినప్పటికీ కొంత అడ్మినిస్ట్రేషన్ కూడా కొంత వైజాగ్ లో పెట్టి, కొంత తిరుపతిలోనే ఎక్కడో పెట్టి అలా కొద్దిగా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం ఇలా ఈ అమరావతి రాజధాని చేయడం పట్ల మీ ఒపీనియన్? అమరావతి రాజధాని చేయడం 100% కరెక్ట్ అని నేను అంటానండి. అమరావతి రాజధాని ఉండడం చాలా ఒక విధంగా ఏంటంటే, పేరు కూడా అమరావతి అని పెట్టారు. చాలా మంచి పేరు అది. ఆ అమరావతి దీంట్లోనే అలాగే ఇది ఒక మంచి దేశంలోనే మంచి ఇంపార్టెంట్ ప్లేస్ కింద తయారవుతుందని మా ఉద్దేశం. సరే, ఇప్పుడు గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు రాజధాని అవసరం లేదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు. అసలు ఎందుకు ఇలాంటి మాటలు? అసలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఒకటండి, ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది దేని పెడతారండి? సెంట్రల్ గా ఒక ప్లేస్ అంటూ ఉండి అక్కడ అందరూ అవైలబిలిటీ ఉంటారు. తర్వాత డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, ఎటువంటి ఆలోచన చేయడానికి కానీ రాజధాని అనేది అవసరం లేదు అంటానికి లేదు. కానీ రాజధాని అనే పేరు మీద అదొకటే డెవలప్ చేయకుండా హైదరాబాద్ లో ఇప్పుడు డెవలప్ చేశారు. అదే మాదిరి ఆ డెవలప్మెంట్ అనేది అన్ని విధాల అన్ని ఏరియాస్ కి కవర్ చేసేట్టు. ఇక్కడ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం మంచి ప్లేస్, విజయనగరం మంచి ప్లేస్, అలాగే అటు కడప, కర్నూలు అవి కూడా చాలా దీనిగా ఉంటాయి. అనంతపూరు, ఇంకా మరి సెంట్రల్ ఆంధ్రాలో పర్వాలేదు, మరి చూసుకోవక్కర్లేదు. అన్ని విధాలా డెవలప్ అయి ఉంది. నమ్మకం అనేది ఏర్పడింది అంటారు కూటమి ప్రభుత్వం? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. మా ఉద్దేశం ఏంటంటే, డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అక్కడ ఏ పార్టీ ఉంటుంది ఏంటనేది కాదు. ఇప్పటికి ఆల్రెడీ 2014లో మనకి సెపరేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు డెవలప్మెంట్ తీసుకుంటే నాకు తెలిసి మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తే మనదేం లేదు. ఇప్పుడు అవుతుంది. ఇప్పటి నుంచైనా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ.